నమస్తే. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వందే మాతర గీతానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి కొన్ని కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేశారు. దేశం ఒక దేవతతో సమానం కాదు, భారతమాత అనేటువంటి కాన్సెప్ట్నే యాక్సెప్ట్ చేయము, సెక్యులర్ భారత్ కావాలి అంటూ ఆయన మరొకసారి గతంలో కూడా మాట్లాడారు, ఇప్పుడు మరొకసారి మాట్లాడారు. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ ఒకటే కాదు, జనగణమన వేరు, వందే మాతరం వేరు. వందే మాతరంలో ఒక దేవతను స్తుతించేటట్టుగా, పూజించేటట్టుగా ఉంది. దానికి అంత ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఏంటి అసదుద్దీన్ ఓవైసీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ అగ్గి రాజేస్తున్నారు? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఇది ఫస్ట్ టైం కాదు అసదుద్దీన్ ఓవైసీ గారు. ఏంటి అసలు ఆయన ప్రాబ్లం ఏంటి? వందే మాతర గీతం పాడితే ఆయనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? జై పాలిస్తాన్ అని చెప్పి పార్లమెంట్లో అన్నారు. వందే మాతరతో ఏంటి ఆయన ప్రాబ్లం? ఆయన ప్రాబ్లం కాదు, వాళ్ళ రిలీజియన్ ప్రాబ్లం. వాళ్ళ దాంట్లో అల్లాహు అక్బర్ అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ అల్లా. దట్స్ ఇట్. మీరు మిగతా గాడ్స్ని యాక్సెప్ట్ చేయలేరు. దట్స్ అ ప్రాబ్లం. సో న్యాచురలీ వందే మాత్రంలో దేవీల గురించి, దేవతల గురించి మాట్లాడుతున్నాం. ఆయనకు కాదు అది. ఆయన యాక్సెప్ట్ చేయలేరు. ఆయన కాదు, ఎవరు, ఎనీ ముస్లిం అకార్డింగ్ టు దేర్ రిలీజన్ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. అల్లాహు అక్బర్. దట్ ఈస్ ఇండివిజువల్ చాయిస్. ఇట్స్ నాట్ ఇండివిజువల్ చాయిస్, ఇట్స్ ద రిలీజన్ విచ్ సేస్ ఇట్. ఓకే, వాళ్ళ రిలీజియన్ పిలుపది. ఒకటే మా దగ్గర ప్రాఫిట్, ఒకటే అల్లా, దాట్స్ ఇట్, నోబడీ ఎల్స్. ఓకే, మన దగ్గర అట్లా కాదు కదా. మన దగ్గర ఎంతో దేవతలు ఉన్నారు, దేవీలు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఓకే, సో న్యాచురలీ ఆయనకు పడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది వందే మాత్రం ఫుల్ వర్షన్ పాడినప్పుడు వస్తుంది. ట్రంకేటెడ్ వర్షన్లో అంత ఇష్యూ లేదు. ఫుల్ వర్షన్లో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ గారి దగ్గర ఒకటి ఆయనకు ఇది కరెక్ట్ ఉంది అంటున్నారు కదా. మన నేషనల్ అంతం ఓకే కదా ఆయనకి. నేషనల్ యాంథమ్ విషయంలో అభ్యంతరం లేదు, కానీ వందే మాతరం విషయంలో సమస్య. నేషనల్ యాంథంలో భారత భాగ్య విధాత అని ఒక 3 వర్డ్స్ ఉన్నాయి. భారత భాగ్య విధాత. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు రాసిన టైంలో, మీరు ఎవరిని రెఫర్ చేస్తున్నారు, కింగ్ జార్జ్ ది 5th లేకుంటే కింగ్ జార్జ్ ది 4th 6th ఎవరు అడిగారు. ఈ సార్ ఐ డిడ్ నాట్ రైట్ ఫర్ ఎనీ జార్జ్, యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ అన్నారు. భారత భాగ్య విధాత, జయ హే జయ హే, లార్డ్ కృష్ణని ఆహ్వానిస్తాను దాంట్లో. భారత భాగ్య విధాత. సో ఇప్పుడు ఓవైసీ గారి దగ్గర అడగాలి, ఇది భారత భాగ్య విధాత జయ హే అంటున్నారు, మళ్ళీ అది లార్డ్ కృష్ణ కాదు. అప్పుడు మీరు రేపటి నుంచి నేషనల్ యాంథమ్ కూడా మానేస్తారా? ఇది అడగాల్సింది. ఇది ఇక్కడ వీళ్ళొక్కడే ప్రాబ్లం కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు ఈవెన్ క్రిస్టియన్ రిలీజియన్స్లో కూడా నేషనల్ యాంథమ్ పాడరు. కొన్ని సెక్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెస్టెంట్ దాంట్లో ఉంటుంది, జిహోవా విట్నెస్ అంటారు, వాళ్ళు పాడరు పాట. దే విల్ స్టాండ్, దే విల్ నాట్ సింగ్. మనం ప్రాబ్లీ ద ఓన్లీ నేషన్ వేర్ నేషనల్ యాంథమ్ పాడక్కర్లేదు అని చెప్పిన కోర్టు ఉన్నారు మన దగ్గర. కోర్ట్స్ మన దగ్గర హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు చాలా కేసెస్లో చెప్పారు, మీకు ఇష్టం పాడకూడదు, మీరు పాడలేదు, నో ప్రాబ్లం, జస్ట్ స్టాండ్ దేర్. మిగతా ఏ దేశంలో చెప్పారు. మన దగ్గర నడిమిట్లో మీకు గుర్తుండే సినిమా థియేటర్స్ని మొదలు పెట్టారు. అప్పుడు కూడా కొంతమందికి నిలవడానికి ఆ 52 సెకండ్లు, దట్ ఇస్ ద ఒఫీషియల్ టైమ్ ఆఫ్ జనగణ మన నేషనల్ యాంథమ్. ఎగ్జాక్ట్లీ 52 సెకండ్స్. ఆ 52 సెకండ్స్ కూడా మీకు నిలబడడానికి టైం లేదు. అది మీ ప్రాబ్లం. గాడ్ బ్లెస్ అమెరికా అనగానే చేయబెట్టి అమెరికాలో ఈవెన్ ఇండియన్స్ గాన్ దేర్ విల్ సింగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ వాళ్ళు ముందు ఇండియన్స్ ఉన్నప్పుడు జనగణమన పాడరా అంటే వాళ్ళు అవునా ఎందుకు ఇది అడుగుతారు. సో ఓవైసీ గారి ప్రాబ్లం కాదు, మీరు ఓవైసీని తప్పు పట్టకూడదు. హీఈస్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ కమ్యూనిటీ, రిలీజన్. ఆయన్ని ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారా వాళ్ళ కమ్యూనిటీకి? మీరు చెప్పింది తప్పని చెప్పారు ఎవరైనా? ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చిందంటారు అసదుద్దీన్ ఓవైసీ? అది ఎందుకంటే మొన్న గవర్నమెంట్ దాన్ని కంపల్సరీ చేశారు, గెజెట్ ఇష్యూ చేశారు అన్ని ప్రభుత్వ స్కూళ్ళలోనూ. దాంట్లో సీక్వెన్స్ కూడా చెప్పారు, సీనియారిటీ సీక్వెన్స్ వందే మాత్రం కమ్స్ ఫస్ట్ అన్నారు. అది కూడా ఉంది. అది ఇంకా కోపం ఆయనకి. ఇప్పుడు దగ్గర నేషనల్ యాంథమ్ ఉండే, దాని తర్వాత వందే మాత్రం. ఇప్పుడు వందే మాత్రం ముందుకు వచ్చేస్తుంది, జనగణమన చివరిలో పడాలి. నెక్స్ట్ బంకిం చంద్ర చాటర్జీ బ్రిటిష్ వాళ్ళ స్టూజ్ అని చెప్పిండు, అంటే బ్రిటిష్ వాళ్ళ చెంచా, బ్రిటిష్ వాళ్ళది కోసం పనిచేశాడని చెప్పారు. ఆయనకి బంకిం చంద్ర చాటర్జీ గురించి ఒకసారి చదవమని చెప్పండి. హూ ఈస్ దిస్ జెంటిల్మెన్, లెజెండ్. ఆనంద్ మత్ ఆ బుక్లో రాసినప్పుడు, ఆ బుక్లో ఉన్న ఒక పోయం ఇది వందే మాత్రం. ఇట్ వాజ్ నాట్ రిటన్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, దాని తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ వాళ్ళ నేషనల్ నడిచినప్పుడు, కాన్ఫరెన్స్ నడిచినప్పుడు వాళ్ళు దాంట్లో దీన్ని అప్రూవ్ చేశారు.
కానీ అప్పుడు నెహ్రూకి మళ్ళీ సెక్యులర్ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకొక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అప్పుడు వాళ్ళు అన్నారు ఇది మొత్తం పాడక్కర్లేదు, ఈ కొన్ని స్టాండ్జాస్ పాడితే అయిపోతుంది. అది ఇన్ని రోజుల దాకా నడిచింది. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెన్ మోదీ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు తీసుకున్నారు. దట్ ఇట్ హస్ బి సంగ్ ఇన్ ఫుల్. మీకు ఈ సంఘ్ ఫంక్షన్స్కి వెళ్తే కనిపిస్తారు వాళ్ళు, చాలామంది పాడతారు, ఫుల్ పాడతారు. అది వాళ్ళకి ప్రాబ్లం లేదు. నేను అదే అడుగుతాను మళ్ళీ దాంట్లో దేవతలు దేవి గురించి చెప్పినప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అంటే మీరు అంగీకరించారా మా దేవుడు? స్టేట్ వేరు, రిలీజన్ వేరు. రోజుకు 5 సార్లు మైక్లో మీరు చెప్తారు కదా అల్లాహు అక్బర్ అని, అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? అప్పుడు మాకు అబ్జెక్షన్ లేదా? దాన్ని ఉండాలి కదా, మాకు కూడా అబ్జెక్షన్ ఉండాలి. బట్ వీ డోంట్. ఎందుకంటే హిందూయిజం అనేది ఒక ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. జస్టిస్ వెంకటాచలయ్య చెప్పారు, హిందుత్వ గురించి చెప్తారు. అప్పుడు మనం అంతే, మనం అందరు తీసుకున్నాం. మనది ఇప్పుడు ఉన్న మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ వీళ్ళందరూ కన్వర్ట్స్. దే వర్ ఆల్ హిందూస్ అట్ వన్ టైం. టిప్పు సుల్తాన్ ఆయన ప్రొక్లమేషన్లో రాశారు, నేను లక్షలాది మందిని కన్వర్ట్ చేశాను క్యాలికెట్లో అని చెప్పారు. క్యాలికెట్ అండ్ మలపురం లేకుండా అట క్యాలికెట్ అండ్ నియర్ బై ఏరియాస్లో నేను ఎంతో మందిని కన్వర్ట్ చేశాను, ఆల్ థ్యాంక్స్ టు అల్లా అని చెప్పారు. మోహన్ భగవత్జీ అదే అంటారు కదా, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. బికాస్ వీవర్ 5,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాలు మీరు అందరు హిందువులే. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది మీకు? ఇస్లాం ఎప్పుడు వచ్చింది? 1500 సంవత్సరాలు. క్రిస్టియానిటీ అంత 2000 సంథింగ్, అంతే కదా. దానికన్నా ముందు ఎవరున్నారు? మీరు బిలీవ్ చేయరు. మా దాంట్లో మా టుచ్చూర్ విలేజ్లో మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్యామిలీ, వెరీ రిలీజియస్ క్రిస్టియన్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్ సెరమనీస్ అన్నీ క్రిస్టియన్ స్టైల్లోనే నడుస్తుంది. కానీ మన 11 రోజు 13 రోజు ఉంటుంది చూడండి మన దాంట్లో తెలుగు, అట్లనే అక్కడ మలయాళీస్ కూడా ఉన్నారు అదే టైం. ఓకే, ఆ రోజు వాళ్ళు బ్రాహ్మిన్స్ని పిలుస్తారు కుక్ చేయడానికి, వెజిటేరియన్ ఫుడ్. ఎందుకంటే వారి పూర్వజులు అందరూ బ్రాహ్మిన్స్ ఉండే అంట. 3, 4, 5 జనరేషన్స్ బిఫోర్ దే వర్ బ్రాహ్మిన్స్. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కదా మిషనరీస్ వచ్చారు భారతదేశానికి, దానికన్నా ముందు రాలేదు కదా ఎవరు. ఓకే, సో ఇది మనం మర్చిపోకూడదు. సో ఓవైసీ ప్రాబ్లమ్ ఈజ్ ప్రిన్సిపల్ ప్రాబ్లం. ఎందుకంటే ఆయనకి హిందూ దేవుళ్ళు దేవతలు నచ్చరు, సింపుల్ అస్ దాట్. ఓకే, ఆయన అక్నాలెడ్జ్ కూడా చేయరు. మీరు ఓవైసీని ఎప్పుడైనా గణేష్ చతుర్థికి వచ్చి గణేష్ మండపాల దగ్గర తిరుగుతున్న చూసారు? ఎప్పుడైనా పూజల కోసం చూసారు? మీరు చూడండి, మనోళ్ళు వెళ్తారు ఇఫ్తార్కి సెక్యులరిజం చూపించడానికి. ఓవైసీ దగ్గర ఇక్కడ రమ్మనండి ఒకసారి గర్భ ఆడమని చెప్పండి వచ్చి నవరాత్రికి, రాడు. ఇది ప్రాబ్లం. దుర్గా పూజకి రమ్మండి ఒకసారి, పండాలకి రమ్మనండి, రాడు. కానీ మనోళ్ళు అక్కడికి వెళ్తారు మళ్ళీ సెక్యులరిజం చూపించడానికి, ఇఫ్తార్ తినడానికి. ఫోటో ఉంటారు, టీవీ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, గిఫ్ట్లు ఇస్తారు, అన్నీ చేస్తారు ఇక్కడ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. హిందూయిజం అనేది ఒక రిలీజన్. మనం ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వీ యాక్సెప్టెడ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్. మనం జొరాస్ట్రియన్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకున్నాం, పార్సీ వాళ్ళు వచ్చినప్పుడు, జ్యూస్ వచ్చిన పారిపోయి వచ్చినప్పుడు జ్యూస్ని తీసుకున్నాం. ఓకే, వీ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్ దట్ కేమ్. మనం ఎవరిని చంపలేదు. కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చింది చూడండి. అదే ఎప్పుడు చెప్తుంటాను నేను, లెబనన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది. ఇరాన్ జొరాస్ట్రియన్ రిలీజియన్ ఉండేది, ఇప్పుడు అది ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది. ఈజిప్ట్ వాజ్ నెవర్ ఎ ఇస్లామిక్ కంట్రీ. మీకు పిరమిడ్ చూసి, ఫారోస్ చూసి, స్వింగ్స్ చూస్తే మీకు అక్కడే అర్థమైపోతుంది ఎట్లాంటి రిలీజన్ ఉండే ముందు అక్కడ ప్యాగన్ టైప్. వాళ్ళు కూడా ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది. వీ రెజిస్టర్డ్ ఇట్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన మీద అఫ్ఘాన్స్ వచ్చారు, ముఘల్స్ వచ్చారు, బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, వీళ్ళందరూ వచ్చి పరిపాలించారు. కానీ వీ నెవర్ ఎవర్ గివ్ అప్ హిందూయిజం యాజ్ అ రిలీజన్. అది మనం అహోం రాజులు లాంటి వాళ్ళు సివిలైజేషన్ ఏం చేయలేదు. దే కుడ్ నాట్ చేంజ్ అస్. అది మనం మర్చిపో. అక్కడిక్కడ కన్వర్షన్ చేశారు కానీ దే కుడ్ నాట్ కన్వర్ట్ భారత్. అది చాలా ఇంపార్టెంట్. దానికి మన రాజులు, అప్పుడు రాజులు రాణిల్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళకి సరిగ్గా దండాలు పెట్టాలి, వాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళకి. ఎందుకంటే అహోం రాజులు 800 సంవత్సరాల దాకా అహోం అంటే అస్సాంలో కాలు పెట్టనీయలేదు ముఘల్స్. రాణి అబ్బక్క, శివాజీ మహారాజ్, అహిలాబాయి హోల్కర్, దేవి అహిలాబాయి హోల్కర్, చాలా ఉన్నారు ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటా పోతే. రాజస్థాన్లో ఉన్న రాజ్పూత్స్, రాణా ప్రతాప్ కానీ, మహారాణా, మిగతా అందరు మేవార్ రాజులు, చాలా పేర్లు ఉన్నాయి అట్లాంటి. మన దగ్గర ఉన్నాయి. కాకతీయ డైనాసిటీ, పల్లవ, చోళా, వాళ్ళు ఎక్కడి దాకా కెంబోడియా దాకా వెళ్ళారు వాళ్ళు రిలీజియన్ తీసుకొని. ఇది మనం మర్చిపోకూడదు. కానీ మనం అక్కడ వెళ్ళి ఎవరిని చంపలేదు, వాళ్ళని కన్వర్ట్ చేయలేదు ఎవరిని.
బుద్ధిజం మన దగ్గర నుంచి ఒరిజినేట్ అయింది భారతదేశం నుంచి. దాని తర్వాత స్ప్లిట్ కూడా అయింది దాని తర్వాత, అది కూడా మన భారతదేశం నుంచి అయింది. అది మనం ఎప్పుడు వాళ్ళని హిందూయిజం నుంచి వెళ్ళారని చెప్పి వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్. దానికోసం కాన్స్టిట్యూషన్లో హిందూస్ డెఫినేషన్లోని సిక్, పార్సీ, సిక్, ఏం చెప్పి జైన్, బుద్ధిస్ట్ వీళ్ళందరూ దాని కింద వస్తారు. దే ఆల్ కమ్ అండర్ హిందూయిజం. సార్ అయితే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, గతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా వందే మాతరం మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు అని చెప్పి. ఏం చేశారు? ఈ ప్రస్తావన ఉండకూడదు, దేవీ దేవతల ప్రస్తావన ఉండకూడదు. అది ఎవరు చేపించారు? దట్ వాస్ డన్ బై కాంగ్రెస్. దే హ్యాడ్ నో రైట్ టు డూ ఇట్. ఏ బంకిం చంద్ర చాటర్జీ రాసి అదే ఉండాలి. దే షుడ్ నాట్ బి ఎనీ చేంజ్. ఓకే, మీరు మిగతా రిలీజియస్ టెక్స్ట్లో మీరు అలౌ చేస్తారా? అది మీరు మిగతా నేషనల్ యాంథమ్స్కి వెళ్ళి 4 ముక్కలు తీసేసేయండి, 2 పేజీలు తీసేయండి, తీసేస్తారా? వాళ్ళు తీయరు. యాజ్ ఇస్ ఒరిజినల్, దట్ ఈస్ ఒరిజినల్. ఆయన రాసిన దానికే ఉండే. దాట్ నెహ్రూకి దమ్ము లేకుండా. ఓకే, ఆయన తర్వాత పటేల్ గారి పేరు, సుభాష్ చంద్ర పేరు అందరూ యూజ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఇంకా చాలా చెప్పారు. పటేల్ గారు సోమనాథ్ టెంపుల్ గురించి ఏం చెప్పారు, నెహ్రూ గురించి అది కూడా చెప్పాలి. వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే హిందూయిజంతో ప్రాబ్లం అంది. దానికోసం చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ ముస్లిం ఓటింగ్ గురించి మాట్లాడతారు. ఓవేసి ముస్లిమ్స్కే ఓట్ వేయాలి. ఎందుకండి? మరి అట్లా హిందువులకి ఓట్ వేయాలి. నిన్న కూడా చెప్పారు, ముస్లిం షుడ్ ఓట్ ఫర్ ముస్లిం పార్టీ, వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్. హిందూస్ షుడ్ ఆల్సో ఓట్ ఫర్ అ పార్టీ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అదే జరిగింది బెంగాల్లో. బీజేపీకి ఓటేశారు, వాళ్ళు కాపాడుకుంటారు హిందువులు, వాళ్ళు చేశారు. ఇది మనం మర్చిపోకూడదు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. కానీ చివరిగా సార్, ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ అయినా, నేషనల్ యాంథమ్ ఆర్ నేషనల్ సాంగ్ ఏదైనా కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఆర్ దే ఎలిజిబుల్ టు లివ్ స్టే ఇన్ దిస్ కంట్రీ? వాళ్ళే అడగాలి, వాళ్ళ దగ్గర అడగాలి. వాళ్ళే ఇన్నర్ మీనింగ్ ఒకటి అడగాలి. వాళ్ళు మీరు మిగతా ఇది ఒక్కటే క్వశ్చన్ అడగాలి ఓవేసీ దగ్గర. యాజ్ మచ్ యాజ్ వీ రెస్పెక్ట్ యువర్ ప్రాఫెట్, యువర్ అల్లా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేము దాని గురించి ఏం చెప్పట్లేదు. మీరు మా దేవతల గురించి ఎందుకు మీకు ప్రాబ్లం? ఓకే, మా దేవతల గురించి మీకు ఎందుకు ప్రాబ్లం? ఓకే, ఇది మన ఓవేసీ చెప్పరు, ఆన్సర్ ఉండదు ఆయనకి. ఇదే కదా వాళ్ళ తమ్ముడేగా చెప్పింది, 15 నిమిషాలకి పోలీసు వాళ్ళు తీసేసేయండి హిందువుల్ని, మొత్తం హిందువుల్ని. ఈ స్పెసిఫిక్లీ టుక్ ద నేమ్ ఆఫ్ హిందూస్. అక్కడ తెలిసిపోతుంది వాళ్ళ లోపల ఉన్న ఏముందనేది. అది నిజం ఆ రోజు బయటకు వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అవర్ స్పైన్లెస్ గవర్నమెంట్ హియర్ కుడ్ నాట్ ప్రాసిక్యూట్ హిమ్. ఎవిడెన్స్ లేదన్న, సరైన ఎవిడెన్స్ లేదు. మన అందరు చూసాం, కానీ ఎవిడెన్స్ లేదంట. ఓకే, సాధ్వి రితంబరా కానీ మిగతా ఎవరైనా చేస్తే అప్పుడు ఇమ్మీడియట్గా అది కేసు తీసుకుంటారు. అండ్ వీళ్ళ మీద దమ్ములే చేయడానికి భయపడతారు ఓట్ల కోసం. అస్సాంలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ వైపు నుంచి, దాంట్లో 18 మంది ముస్లిమ్స్. వెస్ట్ బెంగాల్లో 2 ఎమ్మెల్యేస్ గెలిచారు కాంగ్రెస్ వైపు నుంచి, 2 ముస్లిం. కేరళ కూడా అంతే కదా, చాలా వరకు. కేరళలో ఆల్మోస్ట్ 70 ఎమ్మెల్యేస్ క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్ కాంగ్రెస్లో, అంటే యూడిఎఫ్లో. అదే యూడిఎఫ్ 1 or 2లో అంతే. వెరీ క్లియర్, వాళ్ళ చర్చ్ చెప్పిన దాని ప్రకారం నడవాలి అంతే. క్యాండిడేట్ కూడా మీరు ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడు ఓడిచ్చేస్తాడు. గురువాయూర్, విచ్ ఇస్ ద టెంపుల్ టౌన్, మనందరు గురువాయూర్ ఇవ్వాల దాకా యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ ఇవ్వాల దాకా వాళ్ళకు హిందూ క్యాండిడేట్ని గురువాయూర్లో పెట్టలేదు. బికాజ్ గురువాయూర్ మొత్తం కన్వర్ట్ అయిపోయింది ఎప్పుడో. అక్కడ మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉంటారు. చెప్పడానికి టెంపుల్ టౌన్, కానీ ఉన్నదంతా ముస్లిమ్స్. ఎప్పుడో టిప్పు సుల్తాన్ టైం నుంచి కన్వర్ట్ చేశారు వాళ్ళందరినీ. ఇది మనం మర్చిపోకూడదు. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఒకటి వర్డ్ ఉంది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి కానీ మిగతా ఎవరైనా కానీ వాళ్ళకి ఒక వార్నింగ్. ఏ రోజు హిందువులందరూ కలిసి ఒకటే అవుతారో, వాళ్ళందరూ చూశారు బంగ్లాదేశ్లో ఏం జరిగిందని. ఏ రోజు ఇస్లామిస్ట్ రూల్ మొదలు పెడతారో బంగ్లాదేశ్లో, నేను ఎప్పుడు కూడా చెప్పాను, మొన్న కూడా మన మొహమ్మద్ యూనిస్కి బీజేపీ ఒక ఫ్లవర్ బొకే పంపించాలి. థ్యాంక్స్ చెప్పి షాల్ కూడా పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చూపించారు ఇస్లామిస్ట్ రూల్ చేస్తే హిందువుల సంగతి ఏంటో ఎలా ఉంటుందని. అది ఈ బెంగాల్ ఎలక్షన్స్లో రియల్లీ రిఫ్లెక్ట్ అయింది. బెంగాలీలు ఫస్ట్ టైం భయపడ్డారు. వీళ్ళు వచ్చి పరిపాలిస్తే ఇక్కడ మమతా బెనర్జీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ వస్తే మాకు బంగ్లాదేశ్లో ఏం జరిగింది హిందువులతో అది ఇక్కడ జరుగుతుంది. దానికోసం హిందువులు ఈవెన్ 34, 35, 36% ముస్లిం ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా హిందువులు గెలిచారు. హిందూ అంటే బీజేపీ గెలిచారు. ఎట్లా?
బికాజ్ హిందువులు అందరూ ఒకటి ఫస్ట్ టైం అందరూ ఒక జాయింట్గా వచ్చి ఓటేశారు. ది గాట్ టుగెదర్ అండ్ ఓటెడ్. ఇది వాళ్ళ వైపు ఎప్పుడు జరుగుతుంది? ఓవైసీ చెప్తారు కదా, మీరు ఎప్పుడైనా చార్మినార్ నుంచి ఎప్పుడైనా ఒక హిందూ క్యాండిడేట్ గెలిచిన ఎప్పుడైనా చూసారా? లేదు, జరగదు. అక్కడ ముస్లిమ్సే గెలుస్తారు. ఆ 7 సీట్లు ఇప్పుడు గెలుస్తున్నారు వాళ్ళు. ఎందుకు? ఓన్లీ బేస్డ్ ఆన్ రిలీజియన్, నథింగ్. అక్కడ ఐదర్ వీళ్ళు లేకుంటే కాంగ్రెస్ ఉండే ముందు ఇదే. సో హిందువులు ఆర్ ఎక్స్పెండబుల్. హిందువులకి సెక్యులరిజం, హిందువులు కమ్యూనల్. హిందూ వర్డ్ ఇస్ కమ్యూనల్. సెక్యులరిజం మీనింగ్ కావాలంటే డిక్షనరీలు వెళ్ళి ఒక చదువుకోవాలి. ఈ ఓవైసీ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి డిక్షనరీలు వెళ్ళి చదవండి. సెక్యులరిజం అంటే దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ చర్చ్ అండ్ ద గవర్నమెంట్. సెక్యులరిజం అంటే యాంటీ హిందూ కాదు. ఓకే, మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఈవెన్ భారతదేశంలో వాళ్ళ రిలీజన్, అమెరికా అంటారు వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్, మనం చెప్పలేకపోతున్నాం. బ్రిటన్ కూడా అంటారు వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్. వాళ్ళ డెఫినేషన్ ఉంది. వాళ్ళు బైబిల్ మీద చేయబెట్టి వాళ్ళు స్వేర్ చేస్తారు. వాళ్ళు మన దగ్గర మోదీ గారు గీత మీద పెట్టమని చెప్పండి, అంతే సంగతి. కథ కమ్యూనల్ అయిపోతారు. వీళ్ళు స్ట్రాటజీ ఒక్కటే రాజుగారు, హిందూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఇది వాళ్ళ ఎప్పటి నుంచో ఉంది. హిందువులు అనేది వాళ్ళు ఎట్లా ఉండాలంటే మీరు సారీ అని చెప్పాలి, మేము హిందూ అయిపోయాం, సారీ, మేము ఏం చేయాలని. అది ఫస్ట్ టైం బెంగాల్లో చూపించారు, దాని పవర్ చూపించారు. వచ్చే 2029 ఎలక్షన్, దానికన్నా ముందు 2027లో యూపీలో ఉంది, అక్కడ కూడా ఇది జరుగుతుంది. మీరు ఎంత హిందువులు మీరు కొట్టారో హిందువులు అట్లనే తిరిగి కొడతారు మిమ్మల్ని. అది ఓవైసీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీకు పాడకపోతే మీరు పాడకండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది వీ విల్ నాట్ టేక్ అఫెన్స్ టు ఇట్, డజంట్ మ్యాటర్. బట్ వీ నో యువర్ లాయల్టీ. యువర్ లాయల్టీ ఈజ్ నాట్ టు ద కంట్రీ, ఇట్ ఇస్ టు యువర్ రిలీజన్. ఇది అంబేద్కర్ గారు చెప్పారు, నేను చెప్పలేదు. ముస్లిమ్స్ లాయల్టీ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ హిస్ రిలీజన్, నాట్ టు ద కంట్రీ. సురేష్ కోచ్ అట్లా చెప్పలేదు. కావాలంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆయన ఆటోబయోగ్రఫీలో తీసుకొని చదువుకోండి ఒకసారి. ఆశ్చర్యం ఏంటంటే జై పాలస్తీన్ అంటారు, భారత్ మాతాకి జై అని అన్నారంట. తల తెగొట్టిన కూడా ఆబ్వియస్లీ ఐస్ ఆన్ గాజా అంటారు. ముర్షిదాబాద్లో ఎంతమందిని చంపినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలియదా? అప్పుడు ఏం లేదా అక్కడ? ఐస్ ఆన్ రఫా, ఐస్ ఆన్ గాజా. ఎందుకు? రిలీజియన్. అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి ఇంకోసారి, వాళ్ళకి అది ఇంపార్టెంట్. వాళ్ళ రిలీజియన్ ఎక్కడ కొట్టిన లోకంలో వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేస్తారు. హిందువులు చనిపోతే ప్రాబ్లం లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. రిలీజన్ ఫస్ట్ అవుతుంది, నేషన్ అప్పుడు తర్వాత వస్తుంది వాళ్ళకి. నేషన్ షుడ్ బి ద ఫస్ట్. అంబేద్కర్ గారు చెప్పారు అది, అంతే సింపుల్. అది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. నమస్తే. మరి అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ ఇది మొదటిసారి కాదు, గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఇలాగే మాట్లాడారు. దేశం గురించి, వందే మాతరం గురించి, నేషనల్ యాంథమ్ గురించి ఇలాగే మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యల్ని ఏ కోణంలో మీరు చూస్తున్నారు? తప్పకుండా మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి కామెంట్స్ రూపంలో. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.